లక్ష్మి ఏంటన్నయ్య నీకు ఏ రంగులో కావాలి చుడిదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఇక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మీ మీద కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశానని ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసాను. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. ఇదిగో నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మర్యాదగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ఫ్యాంటాస్టిక్.
ఏముందని దూతున్నావు అక్కడ? మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు? వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికావు? నాకు ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది. వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు? ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీయనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది? ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దానికి చెప్పడం అవసరమా? నేనేమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పావనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఐ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నాను సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనంద్ గిఫ్ట్ బాక్స్ మావా. గిఫ్ట్ బాక్సులకి ఏముందాడు? చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాసు సోప్ బాక్స్ ఉంటది. అడి చూడు, నడిచి వస్తున్న నగల షాప్ లో లేదు. అవునా? నాకు మాత్రం లక్ష్మీదేవి చిన్నపిల్ల ఆశ వేసినట్టుంది మావా. నిన్ను కదమ్మా, నువ్వు నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. బుజ్జి, నీ పేరేంటమ్మా? మన బుజ్జికి ఈ బాల్ ఏంటి రాడు? అదిగో ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా. వెళ్ళి తొందరగా పట్టరా. అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? పెద్ద బాలు. అమ్మా పక్కెళ్ళి ఆడుకుందామా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. అయ్యో మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. అడుగు, పోలీస్ స్టేషన్ దగ్గర దింపుతుంది. ఏమండి ఏమైంది? ఇద్దరు దొంగలు పాపను ఎత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా. ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్లాగే పరిగెత్తావనా? అది ఇప్పుడు అంత అవసరమా? అన్నా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు, రాజకీయ నాయకుడివి. చూసారా, మీ హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపని తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము. పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలుగా వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరాడు. చూశారు, ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. బోత్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్పతనం అంతా మాకు వచ్చిందండి. నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను రక్షించారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. మాకు అర్థం కావట్లేదు. క్యాష్ అవార్డు ఏమన్నా ఇస్తే బాగుంటుందండి. వాళ్ళకే చాలదు. దామ్మా దా, నా బంగారు తలే. థ్యాంక్స్ అండి. మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారం నగలే అయ్యి ఉంటే అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగలు బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.